వెండితెరపై కోట్లాది మంది అభిమానులను సంపాదించుకొని ఆ ఇమేజ్తో రాజకీయాలకు వచ్చి సీఎం పీఠాలు ఎక్కే సినిమా స్టార్లకు ఒక పక్కా సెంటిమెంట్ ఉంటుంది. అదే జ్యోతిష్యం, గ్రహాల బలం, ముహూర్తాల పిచ్చి. నిజమే, సినిమా రంగం నుంచి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చే నాయకులకు జాతకాలపై ఉండే నమ్మకం అంతా ఇంత కాదు. నాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ నుంచి నేడు తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన దళపతి జోసెఫ్ విజయ్ వరకు ప్రతి ఒక్కరి వెనక ఒక రహస్య జ్యోతిష్యుడు, ఒక ఆధ్యాత్మిక శక్తి నడుస్తూనే ఉన్నాయి. అసలు ఎన్టీఆర్ తీసుకున్న సంచలన నిర్ణయాల వెనక ఉన్న ఆ పవర్ఫుల్ జ్యోతిష్యుడు ఎవరు? ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నమ్మే ఆ ప్రముఖ సిద్ధాంతి ఎవరు? తమిళనాడులో సీఎం విజయ్ అధికారంలోకి రాగానే తన పర్సనల్ జ్యోతిష్యుడికి ఏకంగా ప్రభుత్వ పదవి ఇచ్చి ఆ తర్వాత వెల్లువెత్తిన విమర్శలతో ఎలా యూటర్న్ తీసుకున్నారు? సినిమా స్టార్ల పొలిటికల్ జ్యోతిష్య రహస్యాలపై ఈ 10 నిమిషాల మైండ్ బ్లోయింగ్ స్పెషల్ స్టోరీని అస్సలు మిస్ కాకుండా చివరి దాకా చూడండి. తెలుగు రాజకీయ చరిత్రను తిరగరాసిన నందమూరి తారక రామారావు గారికి అత్యంత సన్నిహితమైన వ్యక్తిగత జ్యోతిష్యుడిగా అప్పటి టీడీపీ కీలక నేత బివి మోహన్ రెడ్డికి రాజకీయ వర్గాల్లో ఒక ప్రత్యేక స్థానం ఉండేది. 1982లో ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆయన వెన్నంటే ఉన్న మోహన్ రెడ్డి జ్యోతిష్య శాస్త్రంలో తనకున్న అపారమైన ప్రవేశంతో ఎన్టీఆర్కు ఆధ్యాత్మిక మార్గదర్శకుడిగా మారారు. ఎన్టీఆర్ తన రాజకీయ జీవితంలో తీసుకున్న సంచలన నిర్ణయాలు, ముహూర్తాల విషయంలో మోహన్ రెడ్డి సూచనలకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. కేవలం జ్యోతిష్యుడిగానే కాకుండా కర్నూలు జిల్లా ఎమ్మికనూరు నుండి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్, చంద్రబాబు ఇద్దరి హయాంలోనూ ఒక వెలుగు వెలిగారాయన. ఇక ఎన్టీఆర్ అల్లుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు కూడా ముహూర్త బలాలు, జ్యోతిష్య విశ్లేషణలను గట్టిగానే నమ్ముతారు. చంద్రబాబుకు అత్యంత విశ్వసనీయ ఆధ్యాత్మిక సలహాదారుడిగా ఉన్న పొన్నలూరి శ్రీనివాస గార్గేయకు విశేష గుర్తింపు ఉంది. చంద్రబాబు జాతక విశ్లేషణల నుంచి రాష్ట్ర భవిష్యత్తు అంచనాల వరకు ఆయన ఇచ్చే సూచనలు ఎప్పుడూ హాట్ టాపికే. చంద్రబాబు సాంకేతికతకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో శృంగేరి శారదా పీఠం మార్గదర్శకంలో చేసే యాగాలు, పూజలకు అంతే ప్రాధాన్యత ఇస్తారు. కాగా 2026 నుంచి 2027 మధ్య కాలంలో గ్రహ కూటముల ప్రభావం వల్ల ఏపీ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు సంభవిస్తాయని గార్గేయ చేసిన తాజా అంచనాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చూసారుగా, తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ కాలం నుండి చంద్రబాబు వరకు జ్యోతిష్య చక్రాలు ఏ రేంజ్ లో నడిచాయో. అయితే ఈ సినిమా వాళ్లకు ఉండే జ్యోతిష్య పిచ్చి తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. పక్కనే ఉన్న తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడిది ఒక రేంజ్ వివాదానికి తెరలేపింది. తమిళనాడు సరికొత్త ముఖ్యమంత్రి నిన్న మొన్నటి దాకా వెండితెరను ఊపేసిన దళపతి జోసెఫ్ విజయ్ సీఎం పీఠం ఎక్కగానే తన జ్యోతిష్యుడికి ఏకంగా ప్రభుత్వంలోనే పెద్దపీట వేశారు. అసలు విజయ్ వెనుక ఉండి నడిపించిన ఆ రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ ఎవరు? ఆయనకు ఓఎస్డీ పదవి ఇవ్వడంపై చెలరేగిన రచ్చేంటి? ఆ తర్వాత విజయ్ తీసుకున్న ఆ సంచలన యూటర్న్ కథేంటో ఇప్పుడు చూద్దాం. తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ వెనక ఉన్న ఆ శక్తి రికీ రాధన్ పండిట్ వెట్రివేల్. గత 4 దశాబ్దాలుగా వేద జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రంలో నిష్ణాతుడైన ఈయన విజయ్ రాజకీయాల్లోకి రాక ముందు నుంచే ఆయనకు అత్యంత సన్నిహితుడు. 2026 ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సునామీ తరహా విజయాన్ని అందుకొని ముఖ్యమంత్రి అవుతారని ఈ పండితుడు ఏడాది క్రితమే జోస్యం చెప్పారు. ఆఖరికి విజయ్ పార్టీ పేరు తమిళగ వెట్రి కలగం అని పెట్టించింది కూడా ఈయనైనట. విజయ్ సీఎం అయ్యాక ఈ రాధన్ పండిట్ను ఏకంగా ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. తమిళనాడు రాజకీయాల్లో జయలలిత కాలం నుంచి జ్యోతిష్యులకు ప్రాధాన్యత ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్న ఒక సిద్ధాంతిని నేరుగా ప్రభుత్వంలో ఓఎస్డీ హోదాలో నియమించడంపై అన్ని పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన ఒక రాజ్యాంగేతర శక్తిగా మారుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన సీఎం విజయ్ అసెంబ్లీలో బలపరీక్ష ముగిసిన వెంటనే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాధన్ పండిట్ వెట్రివేల్ ఓఎస్డీ నియామకాన్ని రద్దు చేస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. సినిమా వాళ్లకు జ్యోతిష్యంపై ఎంత పిచ్చి ఉన్నా ప్రజాస్వామ్యంలో విమర్శలు వస్తే దిగిరాక తప్పదని యూటర్న్తో ప్రూవ్ అయిపోయింది. నిజమే, తెరపై రారాజులుగా వెలిగిన సినిమా స్టార్లు, పొలిటికల్ లీడర్లు ప్రజాస్వామ్యంలో గెలిచినా కూడా గ్రహాల బలాన్ని, జ్యోతిష్యుల ముహూర్తాలను నమ్ముకోవడం ఒక విచిత్రమైన సెంటిమెంట్. నాడు ఎన్టీఆర్ నుండి నేడు విజయ్ వరకు ఈ జ్యోతిష్య చక్రాల తిరుగుడు నిరంతరం సాగుతూనే ఉంది. మరి సీఎం విజయ్ తన జ్యోతిష్యుడికి ప్రభుత్వ పదవి ఇవ్వడం, ఆ తర్వాత విమర్శలతో వెనక్కి తగ్గడంపై మీ అభిప్రాయం ఏంటి? అలాగే 2026-27లో ఏపీ రాజకీయాల్లో మార్పులు వస్తాయన్న గార్గేయ గారి అంచనాలపై మీరేమంటారు?
కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ మైండ్ బ్లోయింగ్ పొలిటికల్ స్టోరీస్ కోసం ఇప్పుడే కిరాక్ కబుర్లు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.